తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? హైకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది? బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందా? విపక్షాల డిమాండ్ ఏంటి? సర్కార్ సమాధానం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తమ వాదనలు వినిపించింది. ఎన్నికలను ఎన్ని రోజుల్లో నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని అడిగింది. దీనికి ప్రభుత్వం మరో 25 రోజుల సమయం కావాలని కోరింది. మరోవైపు ఎన్నికలు నిర్వహించడానికి తమకు మరో 60 రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ కూడా కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం తమ ప్రక్రియ పూర్తి చేస్తే తాము ఎన్నికలను నిర్వహిస్తామంది ఈసీ. అందరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు క్షమించారంటున్నారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. మీరు కేవలం ఐవాష్ కోసం 42% రిజర్వేషన్ ఇచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపే ఈరోజు చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం పోరాడతామంటున్నారు ఎమ్మెల్సీ కవిత. వచ్చే నెల 17న రైలు రోకో చేస్తామన్నారామె. ఈ పోరాటానికి బీసీ ఉద్యమ నేతల మద్దతు కోరారు. అయితే కవిత పోరాటానికి మద్దతిస్తామని ప్రకటించారు ఆర్ కృష్ణయ్య. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ నేతలు ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుంటే ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఢిల్లీకి వెళ్దామన్నారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇప్పటి వరకు నడిచిన ప్రతి అడుగు చిత్తశుద్ధితో ముందుకు పోయే విధంగా నడిచినాం. ఇప్పుడున్నటువంటి దాన్ని ఏ విధంగా సాధించుకోవాలో ఆ మార్గదర్శకత్వం తీసుకుందాం. కృష్ణయ్య గారిని కోరుతా ఉన్నా, మీరే బలహీన వర్గాల ప్రతినిధులు తీసుకొని ఢిల్లీకి పోదాం, మేము మీ వెంబడి వస్తాం, ఈ అంశాన్ని పరిష్కారం చేసే దిశలో తీసుకుపోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కవిత లాంటి వాళ్ళతోటి 10 ఏళ్ళ అధికారంలో ఉండి బలహీన వర్గాలకు న్యాయం చేయనటువంటి వాళ్ళతోటి కూర్చొని గౌరవాన్ని తక్కువ చేసుకోవద్దని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని అడిగి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. ఇచ్చిన హామీని త్వరగా నెరవేర్చి షెడ్యూల్ ప్రకటించాలంటున్నారు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.